సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కృష్ణలంక సిఐ నాగరాజ్ను వీఆర్కు పంపుతూ విజయవాడ సిపి ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన స్థానంలో మురళీకృష్ణను నియమించారు. మే 10 నుంచి సాయి కృష్ణ కనిపించకుండా పోయాడు. సిఐ నాగరాజు అతన్ని ఎన్కౌంటర్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వాళ్ళు హైకోర్టును ఆశ్రయించగా 29న సాయి కృష్ణను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కృష్ణలంక సిఐ నాగరాజ్ను వీఆర్కు పంపుతూ విజయవాడ సిపి ఉత్తర్వులు ఇచ్చారు. ఇక ఆయన స్థానంలో మురళీకృష్ణను నియమించారు. మే 10 నుంచి సాయి కృష్ణ కనిపించకుండా పోయాడు. సిఐ నాగరాజు అతన్ని ఎన్కౌంటర్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వాళ్ళు హైకోర్టును ఆశ్రయించగా 29న సాయి కృష్ణను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు ఫోన్ లైన్లో. నవీన్, మొత్తానికి చూస్తున్నాం మనం సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐపై చర్యలు తీసుకునేందుకు ముందుగా చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం చూడొచ్చు, రౌడీ షీటర్ సాయి కృష్ణలకు చెందిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి సీఐపై అయితే వేటు పడినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి విజయవాడ సిపి పూర్తి చర్యలు తీసుకున్నాడు సీఐపై. ఎందుకంటే ఇతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని చెప్పి తల్లి ఆరోపణ చేస్తుంది. అంతేకాకుండా తల్లి ఆ పోలీస్ స్టేషన్ కి ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వెళ్లి సిఐ దగ్గర కలవడంతో సిఐ ఎట్టి పరిస్థితిలో నీ కొడుకు ఇక్కడికి రాడు, నీ కొడుకు ఇక్కడ చచ్చిపోయినానని చెప్పేసి కూడా నాగరాజు చెప్పిన పరిస్థితి. కాబట్టి ఈ మాటలు మొత్తం కూడా నేరుగా తల్లి సిపికి వివరించింది. సిపి వెంటనే కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిపి పూర్తి స్థాయిలో కూడా ఆయన అక్కడ విధుల నుంచి తొలగిస్తూ వీఆర్ కి అయితే ట్రాన్స్ఫర్ చేశాడు. ఒక ఆర్డర్ అయితే పాస్ చేసిన పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి నాగరాజు సిఐ నాగరాజు దురుసుగా ప్రవర్తించాడు. తల్లితో పాటు కొడుకుని ఇంతవరకు కూడా కనపడకుండా చేశాడని చెప్పేసి కూడా చెప్తుంది. అయితే ఆయనని ఏదైతే మర్కాపూర్ నుండి అక్కడ మార్కాపూర్ లో సాయి కృష్ణ అదుపులోకి తీసుకొని ఎట్టి తీసుకెళ్లారు సిఐ. పర్సనల్ ఇష్యూ ఏముంది, పర్సనల్ గా తనని ఎందుకు కస్టడీలోకి తీసుకున్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు ఏంటనేది కూడా ఇంతవరకు కూడా చెప్పలేదు. సో ఆయనని చంపేసినాం అని చెప్పి చెప్తున్నారు. అయితే మే 10వ తేదీ నుంచి కూడా సాయి కృష్ణ కనపడకుండా పోయాడని చెప్పి తల్లి హైకోర్టుని ఆశ్రయించింది. హైకోర్టు ఆశ్రయించేసి అనుమానం ఉన్నటువంటి వ్యక్తులపై కూడా ఆమె పూర్తి స్థాయిలో కూడా కోర్టు చెప్పడంతో కూడా ప్రధానంగా ఏదైతే దీనికి సంబంధించిన కృష్ణలంక సిఐఏ నా కొడుకు తీసుకెళ్లాడు, నాగరాజు తీసుకెళ్లాడు అని చెప్పడంతో కూడా కోర్టు ఒక ఈ నెల 29 కల్లా కూడా సాయి కృష్ణని కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి కూడా పోలీసులకు ఒక ఆర్డర్ అయితే రిలీజ్ చేసినట్టు పరిస్థితి కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ నెల 29 కల్లా సాయి కృష్ణని ఆ కోర్టు ముందట హాజరుపరచాలని చెప్పేసి కూడా హైకోర్టు అయితే పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు పరిస్థితి కాబట్టి ఇది ఒక తలకాయ నొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయి కృష్ణ అసలు ఎటు వెళ్ళాడు ఏంటి, ఎందుకంటే తన మీద రౌడీ షీట్ ఉంది. సరే, కృష్ణలంకలో ఆయన రౌడీ షీట్ ఓపెన్ ఉన్నప్పుడు కూడా ఇదంతా కూడా కేవలం సిఐ కావాలని ఇదంతా చేశాడా, కావాలని నాగరాజు పర్సనల్ ఇష్యూ తీసుకుని ఇదంతా ఏం చేశాడని కూడా చెప్తున్నారు. అయితే తల్లి సిఐ దగ్గర పోయినప్పుడు నీ కొడుకును ఎన్కౌంటర్ చేశామని చెప్పేసి కూడా నాగరాజు చెప్పినట్టుగా చెప్తుంది. ఇదే విషయాన్ని నేరుగా కోర్టులో కూడా ఆమె హైకోర్టుకి ఎక్కింది. నా కొడుకుని చంపారని నేరుగా సిఐ చెప్తున్నాడు. సో నా కొడుకుని 10వ తారీఖు అంటే మే 10వ తారీఖు నుంచి కనపడకుండా పోయాడని చెప్పేసి కూడా కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కోర్టు కూడా చాలా సీరియస్ అయింది. పోలీసులకి చివాట్లు పెట్టినట్టు పరిస్థితి కాబడుతుంది. వెంటనే కూడా విజయవాడ సిపి కూడా స్పందించాడు. రాజశేఖర్ బాబు స్పందించి దీనికి సంబంధించిన నాగరాజు సిఐ కృష్ణలంక సిఐ నాగరాజు కూడా నాగరాజుపై అయితే వేటు వేస్తున్నట్టుగా ఒక పత్రం అయితే జారీ చేసిన పరిస్థితి కాబట్టి దాన్ని వీఆర్ కు ట్రాన్స్ఫర్ చేస్తూ పూర్తి స్థాయిలో కూడా ఒక చర్యలు తీసుకున్న పరిస్థితి కాబట్టి ఎట్లా కృష్ణలంక కూడా మురళీకృష్ణ సిఐని కూడా నియమించిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే కేవలం సాయి కృష్ణ కేసు విషయంలో దుమారం రేపుతున్న నేపథ్యంలో సాయి కృష్ణ ఆచూకు మాత్రం ఖచ్చితంగా తెలపాలని చెప్పేసి కూడా హైకోర్టు అయితే సీరియస్ అయిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నవీన్.